అంటే అల్లాను నమ్మనటువంటి వాళ్ళని, అలాగే ఇస్లాం మతాన్ని నమ్మనటువంటి వారిని కాఫిర్లు అని చెప్తున్నారు. కాఫిర్‌లను చంపడం వాళ్ళ దేశభక్తిగా చెప్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇండైరెక్ట్‌గా పాకిస్తానీ ఆర్మీ, ఉగ్రవాద సంస్థలు వేరు కాదు. మేము ఒక్కటే అనేటువంటి మెసేజ్ ప్రపంచ దేశాలకు ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటో, అదే ఇప్పుడు వాళ్ళ పాలిట శాపంగా మారిందండి. కారణం ఏంటి అంటే పాకిస్తాన్ ఏం చేసింది అంటే ఒక గ్రెనేడ్ తీసుకొని దాని పిన్ ఓపెన్ చేసి అది కింద పెట్టుకొని దాని మీద కూర్చుందండి. అది దానికి అర్థం కావడం లేదు. అది పేలుతున్నా సరే దాని ఎఫెక్ట్ అనేటువంటిది అక్కడ వాళ్ళ ప్రజలను ఒక రక్షణ కవచాలుగా వాడుకుంటున్నారు. ఎందుకు పని చేయనటువంటి వాళ్ళని ఒక వ్యర్థమైనటువంటి అదే వనరుగా అదే వాళ్ళు అదే నేను ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. అడగబోతున్నా. ఒక కొత్త ఎత్తుగడగా వెళ్తున్నారు. ఏంటి SH-15 ఆర్టిలరీ గల్స్ తో లాహోర్లోని జనావాసాల్ని మోహరించి వాళ్ళను ఒక షీల్డ్స్ గా వాడుకుని ప్రయోగం చేస్తున్నారు. ఇది ఒక కొత్త ఎత్తుగడ కదా. వాళ్ళ ప్రజల్నే యుద్ధానికి బలి చేస్తున్నారు. వాళ్ళు చేసిన పాపానికి వీళ్ళు మూళ్ళు చెల్లించుకునే ఒక కొత్త ఎత్తుగడను ప్రారంభించింది పాకిస్తాన్. కాబట్టి త్వరలోనే అంతర్యుద్ధం వస్తుందండి. ఈ విషయం పాకిస్తానీ ప్రజలు కూడా గమనిస్తారు. వాళ్ళు ఆఖరికి మనం యుద్ధం చేయవలసినటువంటి అవసరం లేదు. నాకు తెలిసి ఈ యుద్ధానికి ముగింపు పాకిస్తానీ ప్రజలే తెలియచేస్తారు. వాళ్ళకి ఏ మాత్రం కూడా ఇష్టం లేదు మన భారతదేశంతో ఫైట్ చేయడం అనేటువంటిది. ఆ నష్టం ఏ తీవ్ర స్థాయిలో ఉంటుందనేటువంటిది వాళ్ళకి తెలుసు. వాళ్ళ మీద నమ్మకాలు కూడా పోయినాయి. అసలు యుద్ధం జరగనప్పుడే వాళ్ళ యొక్క పాకిస్తానీ జనరల్స్ మీద వాళ్ళు తిరుగుబాటు చేసినట్టు 2 సంవత్సరాల క్రితం పాకిస్తానీ జనరల్స్ మీద తిరుగుబాటు చేశారు ప్రజలు. అటువంటిది ఇప్పుడు ప్రస్తుతం ఇలాంటి ఘోరమైనటువంటి వాళ్ళని షీల్డ్స్ గా వాడుకుంటూ వాళ్ళ మధ్య నుంచి ఆర్టిలరీ గైడ్స్ ఫైర్ చేస్తే మనకు ఆ ప్రెసిషన్ టెక్నాలజీ అనేటువంటిది ఉంది. అయితే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ కొంతమంది మీద పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా వాళ్లే తిరుగుబాటు చేస్తారు. ఆల్రెడీ బెలూచిస్తాన్ స్వతంత్రం ప్రకటించుకోబోతుంది. అలాగే ఇక్కడ ప్రజలు అనేటువంటి ఇమ్రాన్ ఖాన్ ని విడిపించుకోవడానికి జైలుకి వెళ్లి అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. వీళ్ళ ప్రధాని మరియు అసీం మునీరు వాళ్ళు బంకర్లోకి వెళ్ళిపోయారు. అసీం మునీర్ అయితే ఆల్రెడీ అరెస్ట్ చేశారు. వేరే వ్యక్తి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా పాకిస్తానీ ఆర్మీ స్టాఫ్ గా టేక్ ఓవర్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇవన్నీ కూడా పరిస్థితులు చూస్తే ఫస్ట్ ఇల్లు చెక్కబెట్టుకోలేదు, ఇల్లు చెక్కబెట్టుకునేటువంటి పరిస్థితులు లేవు, నువ్వు ఇంటిని నాశనం చేయడానికి ఆలోచిస్తున్నావు. కాబట్టి ఈ పరిస్థితులు ఏదైతే ఉన్నాయో పాకిస్తాన్కి ఏమాత్రం కూడా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు లేవు. ఆ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వాళ్ళు కేవలం మన దేశాన్ని నాశనం చేయాలి ఇప్పటికీ పాకిస్తాన్ తెరదీస్తోంది. ఇంకా గుజరాత్ పోర్ట్ ని మేము అటాక్ చేసాము, జమ్మూలో వీళ్ళని ఒక స్టూపిడ్ బ్లేమ్ గేమ్ కి వెళ్తున్నారు వాళ్ళు. ఇది వాళ్ళకి 1947 లో వర్కౌట్ అయిందండి, 1965 లో వర్కౌట్ అయింది, 71 లో వర్కౌట్ అయింది. ఇలాంటి బ్లేమ్ గేమ్స్ చేయడం వలన ప్రజలు ఇట్టే నమ్మేసేవారు. ఎందుకంటే అప్పుడు వార్త ఏదన్నా ఒకటి బయటకు వచ్చింది అంటే అది నిజాలు తెలియడానికి కనీసం కొన్ని రోజులు పట్టేసేది. కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఎలా తయారైంది అంటే ఈవెన్ పీపుల్ స్టార్టెడ్ సెర్చింగ్ ఫర్ శాటిలైట్ పిక్చర్స్. ఎక్కడైనా శాటిలైట్ లైవ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి టెక్నాలజీకి వెళ్ళిపోయారు. అలాగే సోషల్ మీడియా అనేటువంటిది చాలా విస్తృతంగా వ్యాపించింది. డిజిటల్ అండ్ ప్రింట్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంది. ఇటువంటి సమయంలో మనం ఫ్యాక్ట్ చెక్స్ అనేటువంటివి చేస్తామో, అలాగే ఇలాగ వీళ్ళు ఎన్నిసార్లు దొంగ ప్రచారం చేస్తారో అది మనకు అంత మంచిది. ఎందుకంటే పాకిస్తాన్ మన యొక్క క్రెడిబిలిటీ కాదండి, ఏకంగా గుజరాత్ పోర్ట్ ని కొట్టేసాము, ఇంతకన్నా సిల్లీ ఉంటుందా అసలు? ఇంత సిల్లీ నేచర్, ఇంత సిల్లీ బిహేవియర్. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి నిషేధాజ్ఞలు లేదా వాళ్ళని బ్యాన్ చేసినటువంటి ఉగ్రవాదుల పేర్లు ఆ సంస్థల్ని క్లియర్ కట్ గా టిఆర్ఎఫ్ ప్రకటించింది. పహల్గాం దాడి వరే బాబోయ్ మేం చేసామని చెప్పి టిఆర్ఎఫ్ అఫీషియల్ గా ప్రకటించింది. వాళ్ళని ఇప్పుడు ఐరాసాలో ఎక్కడ వీళ్ళు ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకుండా ఇటు